ఇన్ఫాక్ట్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడదలుచుకున్నా ఇక్కడ ఈ సందర్భంలో. కాసాని జ్ఞానేశ్వర్. ఈ పేరు అందరికీ తెలుసు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా నమ్మిన బంటు. సో తెలంగాణ టీడీపీ ఆయన అధ్యక్ష పదవి అప్పచెప్పిండ్రు. సో కాసాని జ్ఞానేశ్వర్ అంటే బీసీ బిడ్డ, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నాయకుడు, ముఖ్యంగా బీసీలకు. అండ్ బీసీలే కాదు, మైనారిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలు. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, కాసాని ఆయన మళ్ళా ఈ కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు బీఆర్ఎస్లో చేరిండు కదా. శ్రావ్య, నువ్వు బీఆర్ఎస్కి అమ్ముడువైనవా అని కమెంట్లో పెట్టకండి. సో బీఆర్ఎస్లోనైనా, కాంగ్రెస్లోనైనా, బీజేపీలోనైనా మంచి మంచి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారండి. సో ఈ కుళ్ళు కుతంత్రాల మధ్యలో వాళ్ళు నలిగిపోతున్నారు. ఎట్లా నలిగిపోతారు? బయటికి రాలేరు, లోపలికి పోలేరు, మధ్యలో ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు తప్పు చేయమన్నా కూడా చేయరు అట్లాంటి వాళ్ళు. కొంతమంది లెజెండ్ లీడర్స్ ఉన్నారు, కాంగ్రెస్లో కూడా ఉన్నారు, అట్లనే బీజేపీలో ఉన్నారు, అట్లనే బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. బట్ ఈ బీఆర్ఎస్లో కొంతమంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉంటారు, మా అంటే ఒకళ్ళిద్దరో ముగ్గురో నలుగురో ఉంటారు అనుకోండి. వాళ్ళు ఇట్లా ఈ కాసాని జ్ఞానేశ్వర్ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఇంటి ఆవరణ ప్రాంతంలోకి వెళ్ళండి, బీసీ అనే ఒక దానికి సంబంధించినటువంటి ఒక సంస్థను, ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు, ఎంతో మందిని చదివిపిస్తున్నాడు, ఎంతో మందికి భోజనం పెడతాడు. ఇంటికి ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టండి పంపించాడు ఆయన. సో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా చేసిండు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు. మరి ఆయనకి ఎందుకు ఇప్పటి వరకు తలుచుకుంటే ఎమ్మెల్యే అవు కదా? ఎందుకు కాలే? కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్యే ఎందుకు కాలే? తెలంగాణలో టీడీపీ లేదు కదా శ్రావ్య, అందుకే కాలేదని అనుకోకండి. ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఆయనకున్న డబ్బుకు ఎవరో ఒకరు ఏదో పార్టీకి ఇవ్వచ్చు, బీజేపీకి డబ్బులు ఇవ్వచ్చు, బీఆర్ఎస్కి డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్కి డబ్బులు ఇవ్వచ్చు. ఇచ్చి ఇగో నాకు ఒక టికెట్ ఇరాబాయి, నేను నించు ఉంటా, నేను ఒక బీసీ బిడ్డను, సో అందరికీ సహాయం చేస్తా అని చెప్పి ఆయన నించోవచ్చు. కానీ ఎందుకు నించోలే? ఎందుకు టికెట్ తీసుకోలే? నిజమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమాజ సేవ కోసం కృషి చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప, సో ఎవరు కూడా ఇటువంటి వాళ్ళు అంటే పదవులకు దూరంగా ఉండాలి, నేను జనాల్లో ఉండాలని కోరుకుంటారు, పదవులకు దూరంగా ఉంటారు. బట్ ఇప్పుడు వచ్చింది ఆ ఛాన్స్. అది బీఆర్ఎస్ లా చేవెళ్ళ క్యాండిడేట్ వెళ్ళిపోవడం వల్లనో ఇంకేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆయనకి అవకాశం వచ్చింది. సో ఎందుకు శ్రావ్య నువ్వు ఇంతగానం చెప్తున్నావు? అలా ఏమైనా చేసిండ్రా అంటే ఈడ నేను క్యాండిడేట్స్కి అతీతంగా, పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, ఏం చెప్పదలుచుకున్నావు? రాత్రిపూట పోయి డోర్ కొట్టి కాసాని అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందంటే బయటికి వచ్చి అర్ధరాత్రి కూడా సహాయం చేసి ఇంటికి ఎవరు వచ్చి తలుపు తట్టినా పైసలు ఇచ్చి పంపిస్తాడు, ఆ టైంకి ఆదుకుంటాడు, జనాల మధ్యలో ఉంటాడు. ప్రతి బీసీనే కాదు, ఎస్టీ ఎస్సీలను కూడా కాపాడతారు. మీరు ఒకసారి పోండి వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళ ఆవరణ ప్రాంతాలకు పోండి. ఇప్పుడు ఉంటే రాజకీయ నాయకులల్లో ఎవరింట్లో కూడా జనాలు చూడరు, జనాలు కనబడరు మనకి. పోతే రాజకీయ నాయకుల ఇంటికి అచ్చా ఇంతకుముందు జనాలు ఉంటేనే రాజకీయ నాయకుడు లీడర్ అని అనుకుంటాం. కానీ ఒక్కసారి నువ్వు పోయి ఏ టైంలోనైనా పోయి కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఇంటికి ఒకసారి పోయి టచ్ చేస్తే, సో కాసాని జ్ఞానేశ్వర్ అన్న చుట్టూ మాస్ పబ్లిక్ అందరు కూడా ఉంటారు. ఆయన ఎవరికి దేవుడయ్యా అంటే మాస్ పబ్లిక్ కి దేవుడు. ఎందుకయ్యా అంటే మరి ఆకలి బాధ ఉన్నా, ఆరోగ్యం బాధ ఉన్నా, చదువు బాధ ఉన్నా, ఏ బాధ ఉన్నా ప్రతి బాధ తీర్చేది నేను గడప తడితే, వాళ్ళ ఇంటి డోర్ కొడితే ఆయన సంస్థ ద్వారా ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చి పంపిస్తాడు అన్న మంచి పేరు కాసాని జ్ఞానేశ్వర్కు ఉంది. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని కాదు. సో ఇంటికి వచ్చినోడిని ఆదుకున్నాడా లేదా? నిజంగా చెప్పండి, ఇంటికి వచ్చినోడు ఆదుకున్నోడే అసలైన లీడర్. సో జనాల మధ్యలో ఉన్నోడు లీడర్. మరి ఎక్కువ తిరగరు కదా అంటే ఆయన వయస్సు, ఆయన ఆరోగ్యం కొంచెం నడవలేరు కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉంటుంది. కానీ ఖచ్చితంగా నేను ఉన్నా అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేసే పంపిస్తాడు. సీరియస్గా ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేసిండు, సహాయం చేస్తున్నాడు. పార్టీలో ఉన్నా చేస్తాడు, పార్టీలో లేకపోయినా చేస్తాడు. వీళ్ళు కదండి నిజమైన లీడర్లు. సో ఇటువంటి లీడర్లు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా ఉన్నారు మన తెలంగాణలో. కానీ ఏమైతుంది? ఈ బూతుల రాజకీయం మధ్యలో వీళ్ళు మాట్లాడలేని వాళ్ళు. అదే మైక్ ఇచ్చి కాసాని జ్ఞానేశ్వర్ అన్న నువ్వు తిట్టవే అంటే తిడతాడా? తిట్టడమే రాదు ఆయనకి. అన్న నువ్వు తిట్టు అంటే నవ్వుతాడు, తిట్టడం రాదు. కానీ ఇప్పుడున్న లీడర్లు ఎవరైతే తిడతారో ప్రజలకి ఆ తిట్టేటోళ్ళు కావాలి, ప్రజలకు ఆ తిట్టే వాళ్ళే కావాలి, ఆ తిట్టేటోళ్ళకే ఓట్లు పడతాయి. బూతుల రాజకీయం మధ్యలో ఎంతో మంది లెజెండరీ లీడర్స్ దాగున్నారండి. సో అందుకే నేను చెప్తా ఉన్నా, 10 years బ్యాక్ 15 years బ్యాక్ రాజకీయాలు హెల్తీ పాలిటిక్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి చేవెళ్లలో నాకు తెలిసి
బీసీ ఓట్లే 16 లక్షలు ఉంటాయి, 16 లక్షల ఓట్లు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ ధైర్యం ఏంది అంటే నమ్ముకున్నారు, బీసీలను నమ్ముకున్నారు, సబ్బండ వర్గాలను నమ్ముకున్నారు, ఎస్టీ ఎస్సీలను నమ్ముకున్నారు, వీళ్ళందరినీ కూడా నమ్ముకున్నారు. సో ఇక్కడ ఈసారి జరగబోయే ఎలక్షన్ పార్టీ అసెంబ్లీ బుద్ధి చెప్పింది. అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీని చూసి గుర్తును చూసి ఎవరు ఓట్లు వేయలేదండి. పార్టీని చూసి కూడా ఎవ్వరు ఓట్లు వేయలేదు, వ్యక్తిని చూసి ఓట్లేసిండ్రు. అందుకే ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అవినీతి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ అవినీతి ఎమ్మెల్యే మాకు వద్దని చెప్పి ఆ ఎమ్మెల్యేకి వద్దు అని చెప్పి ఓటు పక్క పార్టీ ఓటుకేసిండ్రు. ఎందుకని? వ్యక్తిని చూసి, పార్టీని చూసారే కారు గుర్తు కోటేయాలని కాదు వాళ్ళు, ఈ ఎమ్మెల్యే మనకు ఉండద్దు ఇంకా, సో నేను ఓడగొడదాం అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా అని చెప్పి వేరే పార్టీకి వేసారు. సో ఈసారి ఎంపీ ఎలక్షన్ కూడా ఇట్లనే జరగబోతోంది. సో ఎవరైతే వ్యక్తిగతంగా మంచి మనుషులు ఉన్నారు, మృదువు స్వభావులు ఉన్నారు, ఎవరైతే ప్రజల మనుషులు ఉన్నారు, సో ప్రజలు వెక్స్ అయిపోయి ఉన్నారండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అర్థం కానటువంటి పరిస్థితికి ప్రజలు ఉండిపోయినారు. ఏ పార్టీ కూడా ఏదో ఒక పార్టీకి వేద్దాంలే, ఇంకొన్ని రోజులు పోతే నోటాకేషన్ వేస్తారండి, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితిలో ఎవరు నిజమైన నాయకుడు అని తెలుసుకునే ప్రయత్నంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అండ్ అట్లనే సో చేవెళ్లలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చేవెళ్లలో అత్యధిక శాతం ఓట్లు ఉన్నాయి. సో ఇన్ని ఓట్లలో సుమారు ఒక 30 లక్షలు దాటి ఉండొచ్చు ఓట్లు. ఇన్ని ఓట్లలో 16 లక్షల మంది బీసీలే ఉన్నారు. 16 లక్షల మంది ఓట్లు బీసీలవే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, బీసీలు ఎక్కడైనా బీసీలకు ఓట్లు వేస్తున్నారా? చాలా తక్కువ. బట్ ఇటువంటి మృదువు స్వభావులకు దయచేసి ఎవరు మంచి లీడర్ కాదు అని 1కి 10 సార్లు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఎంతమందికి హెల్ప్ చేసిండు ఇది నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను చిన్నదాన్ని. సో ఆయన ఇట్లనే ఎవరినో అడిగితే చాలా మంది చెప్పిండ్రు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చూసినాం కాబట్టి, కాసాని జ్ఞానేశ్వర్ పేరు ఎక్కువ విన్నాం కాబట్టి. సో ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపిస్తాడు, డబ్బులు ఇచ్చి పంపిస్తాడు, సో ఫీజులు కడతాడు, లేకపోతే బుక్స్ ఇస్తాడు, ఎవరు ఏది అడిగితే అది చేస్తాడు, హాస్పిటల్ బిల్లు కడతారు, ఇంకేదన్నా చేస్తారు. ఆయన పేరు మీద నిజాంపేట్ల కాసాని కాలనీ అనే ఉంటుంది, మీరు చూడండి వెళ్ళి. ఎందుకు కట్టిండ్రు? ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి గారు పేరు ఎట్లనైతే చిరస్థాయిగా నిలిచిపోయిందో, ఈ నిజాంపేటలో బాచ్పల్లి దగ్గర కాసాని కాలనీ అని ఉంది. ఎందుకుంది? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది మీరు క్లియర్గా ఆలోచించాల్సినటువంటి అంశం. సో అందుకే అంటున్నాను, సో స్టార్స్ అక్కడక్కడ ఉన్నాయి, ఆ మంచి స్టార్స్ని మనం పిక్ చేసుకోవాలి. అట్లనే మరి బీసీ బిడ్డ ఇంకోరు ఉన్నారు భువనగిరిలా, ఇక్కడ చేవెళ్లలో బీసీ బిడ్డ, ఇక్కడ రెడ్డి ఓన్లీ 1 బీసీ కాసాని జ్ఞానేశ్వర్. అండ్ పార్టీలకు అతీతంగా పార్టీలను చూస్తలేరు, వ్యక్తిని చూసి ఓట్లేస్తారు. అండ్ అదే రకంగా ఇక్కడ చూస్తే బూర నరసయ్య గౌడ్ గారు, భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ గెలుపు ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే అన్ని పార్టీస్ లీడర్స్ బూర నరసయ్య గౌడ్ని లైక్ చేస్తారు. బూర నరసయ్య గౌడ్ గారికి మైక్ ఇచ్చి అన్నాను 2 మాటలు తిట్టవే ఆ లీడర్ అంటే కూడా తిట్టడు. ఎందుకంటే ఆయన చదువుకున్నోడు, మంచి డాక్టర్, చాలా సాఫ్ట్. సో అంత సాఫ్ట్ పర్సన్, కాంట్రవర్సీస్కి పోరు. ఒకరిని తిట్టు అని ఒక 100 బూతులు రాసిచ్చినా తిట్టాడు. సో ఇటువంటి నాయకులు ఉన్నారండి. సో అందుకే ఈసారి రిజల్ట్ ఏమొస్తుంది, భువనగిరిలో ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గెలుపు మాత్రం ఎవ్వరు ఆపలేరు. సో నేను చెప్పేది ఏంటంటే అన్ని పార్టీలు కూడా అవినీతి పరులు ఉన్నారు, అట్లనే అన్ని పార్టీలలో కూడా మంచోళ్ళు ఉన్నారు. ఆ మంచోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎన్నుకోండి అని చెప్పి నేను మరొక్కసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బీసీల టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా మాట్లాడుతూ ఉన్నాను. సో దయచేసి బీసీలందరూ గలమెత్తి ప్రశ్నిస్తే ఈ నాయకులు కూడా భయపడతారు. కానీ మనకెందుకులే, ఐకమత్యం అనేది లేదు. సో ఉన్న కొంతమంది ఏం చేస్తారు, రాజకీయం చేస్తారు. బీసీ నాయకులు రాజకీయం చేసి ఉన్న పైసలని కట్టలు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు తప్ప నా బీసీ సోదరుల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు. సో దయచేసి ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు తుంచే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక అగ్రిమెంట్ అన్న చేసుకోండి. మీరు ఓట్లేసేటప్పుడు మీరు నాకేమైనా చేస్తారా, బీసీ నాయకుడుగా మీరు ఉన్నారు, మీరు నాకేమైనా చేస్తారా, చేయండి. దయచేసి అగ్రిమెంట్ చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుకుంటారా, నమ్మకం కలిగించుకుంటారా, లేకపోతే పని చేయకపోతే మళ్ళీ అదే నాయకుడిని పోయి గల్ల పట్టుకొని అడుగుతారా అనేది ఇక మీ చేతిలో ఉందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మరిన్ని వార్తల్లోకి మనం పోదాం.